శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. భాగవతం 22వ రోజు పారాయణం. బ్రహ్మోత్పత్తి స్వయంభూమనువు. విదురుడు కురుసభలో ఉండగా ఒకానొక సందర్భంలో ఆయన అవమానింపబడ్డాడు. అప్పుడు విదురుడు అక్కడి నుండి బయలుదేరి ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఉద్ధవుడిని అన్నాడు, కృష్ణ భగవానుడు ఎక్కడున్నాడు అని అడిగాడు. అప్పుడు ఉద్ధవుడు అన్నాడు, కృష్ణ భగవానుడు నిర్యాణం చెందాడు, యాదవులందరూ వెళ్ళిపోయారు అని చెప్పాడు. ఈ సందర్భంలో పరీక్షిత్తు అన్నాడు, ఉద్ధవుడు కూడా యాదవుడే కదా, మరి అతనెందుకు ఉండిపోయాడు అని శుకుడిని ప్రశ్నించాడు. కృష్ణుడికి ఏ జ్ఞానం ఉందో అది ఉద్ధవుడికి ఉంది. కృష్ణుడు తన తర్వాత లోకంలో చెప్పడం కోసమని ఉద్ధవుడిని భూమి మీదకు ఉంచేశాడు. ఉద్ధవుడు శ్రీమన్నారాయణ ఆదేశం అనుసరించి బద్రికాశ్రానికి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్న ఉద్ధవుడిని విదురుడు కలుసుకుని, నీవు శ్రీమన్నారాయణ దగ్గర తెలుసుకున్న భాగవత జ్ఞానం నాకు చెప్పవలసింది అని అడిగాడు. అప్పుడు ఉద్ధవుడు అన్నాడు, అది నా దగ్గర లేదు, జ్ఞానము మైత్రేయుడికి కూడా చెప్పాడు. ఇప్పుడు మైత్రేయుడు హరిద్వారంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని వినవలసింది అని చెప్పాడు. అప్పుడు విదురుడు గంగపడిన చోట హరిద్వారం వెళ్ళి భాగవత జ్ఞానం విన్నాడు. శ్రీ మహావిష్ణువు నాభికమలం నుండి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టారు. అప్పటికి ఇంకా సృష్టి లేదు. లోకములన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. నీటితో నిండి ఉన్న లోకాల్లో తానే సృష్టి చేయగలడు? తనకేమిటి అర్థం కాలేదు. నేనన్నవాడిని ఒకడిని వచ్చాను కదా, నన్ను కన్నవాడు ఒకడు ఉండాలి కదా అని చుట్టూ చూశాడు బ్రహ్మగారు. చుట్టూ నీళ్లు తప్ప ఏమీ లేవు. జలప్రళయం అయిపోయి ఉంది. కంగారు పడ్డాడు. ఏమిటి సృష్టి చేస్తాను, ఎలా సృష్టి చేస్తాను అని అనుకుని ఆలోచిస్తున్నాడు బ్రహ్మగారు. అప్పుడు ఆయనకి పైనుంచి తపతప అనే ఒక మాట వినబడింది. అప్పుడు ఆయన తప్పించాడు. జ్ఞాననిమగ్గుడై ఆ మాట ఎవరి నుండి వెలువడిందో ఆయన దర్శనం కోసం ఆపేక్షించాడు. అలా తప్పించగా శ్రీమన్నారాయణ దర్శనం అయ్యింది. ఆయన నీవు ఇలా సృష్టి చేయి అని బ్రహ్మగారికి వేదాలను ఇచ్చి ఆదేశించాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేయడం ప్రారంభించారు. ఆయన అలా సృష్టి చేయడం ప్రారంభం చేయడంలో ఒక గమ్మత్తైన ప్రక్రియ జరిగింది. బ్రహ్మం నుండి సృష్టి వెలువడింది. ఆయన మొట్టమొదట సనక సనంద సనత్ కుమారులను సృష్టించాడు. ఆ నలుగురిని సృష్టించి, మీరు సృష్టిని వృద్ధి చెయ్యండి, బిడ్డలను కనండి అన్నాడు బ్రహ్మగారు. అంటే వాళ్ళన్నారు, మేము ప్రవృత్తి మార్గంలో వెళ్ళము, ఆ మార్గం మాకు అక్కర్లేదు, మేము సృష్టి చేయం, మేము శ్రీహరి పాదాల దగ్గరికే వెళ్ళిపోతాం అని వారు ఎప్పుడూ 5 ఏళ్ల వయసులో చిన్నపిల్లల్లా బట్టలు విప్పుకుని ఎప్పుడూ ధ్యానం చేస్తూ శ్రీహరి వైపు వెళ్ళిపోయారు. బ్రహ్మగారికి కోపం వచ్చింది. కోపంతో తన భృగుటిని ముడివేశాడు. అందులోంచి నీలలోహితుడనే పేరు గల రుద్రుడు పుట్టాడు. వాడు కింద పడి ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, ఏడవకు అని అన్నారు. అప్పుడు ఆ రుద్రుడు, అయితే నేను ఎక్కడుండాలి, ఏం చెయ్యాలి అని అడిగాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇక్కడ సృష్టి సంకల్పంలోంచి ప్రారంభమైంది. ఇప్పుడు ఉన్న సృష్టి మిథున సృష్టి, అంటే స్త్రీ పురుష మైథునం చేత జరిగే సృష్టి. కానీ అప్పుడు జరిగిన సృష్టి కేవలం ఈశ్వర సంకల్పం చేత మాత్రమే జరిగిన సృష్టి. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు రుద్రుడితో అన్నారు, నువ్వు పుడుతూనే ఏడుస్తున్నావు కాబట్టి నిన్ను రుద్రుడు అంటారు అని చెప్పి రుద్రుడికి 8 రూపాలను 80 భార్యలను ఇచ్చి, నీవు ఇలా ఉండి సృష్టి చెయ్యి అని అన్నారు. అప్పుడు ఆయన కొన్ని గణాలను సృష్టించాడు. ఆ గణములు అక్కడ ఉన్న వాళ్ళని తినేవేయడం ప్రారంభించాయి. అంటే రుద్రుడి తాలూకా గణాలన్నీ అందరినీ, చుట్టుపక్కల వాళ్ళందరినీ తినేయడం మొదలుపెట్టాయి. బ్రహ్మగారు రుద్రుడిని పిలిచి, ఇక నీవేమీ సృష్టి చేయక్కర్లేదు, కేవలం తపస్సు చేసుకుంటూ ఉంటే చాలు అని చెప్పారు బ్రహ్మగారు. అంటే ఆయన వెంటనే తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు రుద్రుడు. మళ్ళీ బ్రహ్మగారు ఆలోచిస్తూ కూర్చున్నారు. అలా ఆలోచిస్తుంటే ఆయన శరీర భాగాల నుండి రకరకాల మహర్షులు బయటికి వచ్చారు. బ్రహ్మగారి ఒడిలోంచి నారదుడు బయటకు వచ్చాడు. వీపులోంచి అధర్మం బయటకు వచ్చింది. ముందు భాగంలోంచి ధర్మం వచ్చింది.
అప్పుడు బ్రహ్మగారు, ఇలా నేను సంకల్ప వికాలు చేస్తే ఎంత సృష్టి చేయగలను? ఒక్కొక్కసారి సృష్టి చేసేవారి యందు కూడా మోహం కలుగుతుంది. బ్రహ్మగారు ఒక స్త్రీని సృష్టించి ఆ స్త్రీ యందు వ్యామోహం పొందాడు. అప్పుడు ఋషులు అన్నారు, మీరు సృష్టించిన స్త్రీ యందే మీకు వ్యామోహం ఏమిటి అని ప్రశ్నించారు. అప్పుడు ఆయన అన్నాడు, ఇది సృష్టికి ఉండే లక్షణం. కాబట్టి ఏ శరీరంతో అలా మోహాన్ని పొందేనో ఆ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాను. అలా శరీరాన్ని వదిలిపెట్టేశాడు. ఆ శరీరం పొగమంచు అయింది. మనకి రోజు కళ్ళకి అడ్డంగా వచ్చే పొగమంచు కనపడుతూ ఉంటుంది కదా, అదే ఈ బ్రహ్మగారి యొక్క శరీరం. తర్వాత బ్రహ్మగారు మైదన సృష్టి చెయ్యాలని అనుకుని తన శరీరంలోంచి రెండింటిని సృష్టించాడు. ఒకటి స్త్రీ, ఇంకొకటి పురుషుడు. అలా సృష్టించి వీళ్ళ యందు వ్యామోహం ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు. అప్పుడు ధర్మబద్ధమైన ప్రజా సృష్టి జరుగుతుందని అనుకున్నాడు. అలా మొట్టమొదట సృష్టించిన వాళ్ళలో మొట్టమొదట పుట్టినవాడు స్వయంభూ మనువు. ఆయన భార్య పేరు శతరూప. వీళ్ళిద్దరూ మొట్టమొదట పుట్టారు. అంటే మొట్టమొదట మనకు పుట్టిన వాళ్ళు ఎవరు? స్వయంభూ మనువు, శతరూప. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, కొడుకు తండ్రిని సంతోషపెట్టాలి, నేను తండ్రిని, నువ్వు కొడుకు కనుక నువ్వు సృష్టి చెయ్యి అన్నారు. అంటే స్వయంభూ మనువు 5 బిడ్డలను కన్నాడు. కానీ వచ్చి తండ్రికి తాను 5 బిడ్డలు కన్నట్టుగా చెప్పాడు. వాళ్ళెవరు అని అడిగారు బ్రహ్మగారు. ఆయన తన బిడ్డల పేర్లు చెప్పారు. ఒక ఆయన పేరు ప్రియవ్రతుడు, రెండవ కుమారుని పేరు ఉత్తానపాదుడు, కుమార్తె పేరు అకూర్తి, ఇంకొక కుమార్తె పేరు ప్రసూతి, మూడవ కుమార్తె పేరు దేవహూతి. అంటే ఈ 5 బిడ్డల్లో 2 మగపిల్లలు, 3 ఆడవ పిల్లలు పుట్టారనమాట. ఈ 5 బిడ్డలు కన్నాను, ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగాడు తండ్రిని. తండ్రి అంటే ఎవరు? బ్రహ్మగారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, శ్రీహరిని సంకీర్తన చేస్తూ యజ్ఞయాగాది క్రతువులను చేస్తూ సమస్త ప్రాణులను రక్షిస్తూ పరిపాలన చేయవలసిందని చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు, నాన్నగారు అలా పరిపాలించడానికి భూమి ఎక్కడుందండి అని అడిగాడు. మీరు సృష్టి తామరతుంపరగా ఎలా పెంచాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఈ భూమికి ప్రళయం వచ్చి సముద్ర జలంలో పడిపోయి రసాతలంలోకి వెళ్ళిపోయింది. పాతాళలోకంలో ఉన్న ఆ భూమిని పైకి తీసుకురావాల్సి వస్తే ప్రాణులన్నీ భూమి మీదకి చేరుతాయి. అప్పుడు ఇంకా సృష్టి జరిగి ఇంకా ప్రాణులు వచ్చి అప్పుడు దీనిని పరిపాలించడానికి అనుకూల్యత ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ భూగోళం పైకెత్తండి అన్నాడు. ఈ భూమిని ఎలా పైకెత్తగలనా అని ఆలోచిస్తున్నారు బ్రహ్మగారు. ఈయన సంకల్పం చేయగానే వెనక నుండి చేయిస్తున్నవాడు ఒక ఆయన మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు కదా, ఇన్నిగా వస్తున్నాడు ఆయన. ఇప్పుడు బ్రహ్మగారి ముక్కులోంచి ఊరి కింద పడిపోయాడు. నాసికారంధ్రంలోంచి చిన్న వరాహమూర్తి ఒకటి కింద పడిపోయింది. ఆ వరాహము దంష్ట్రాలతో పెద్ద కొండ అంత అయిపోవడం మొదలుపెట్టింది. అంటే బ్రహ్మగారి నాసికారంధ్రంలోంచి కింద పడిన చిన్న వరాహమూర్తి పెరిగి పెద్దదై కొండ అంత అయిపోయి పెద్ద పెద్ద ద్రంష్టాలతో ఉంది. అది ఇప్పుడు అడుగులు వేయడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న ఋషులందరూ దానికి ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ళకి అర్థమైంది, స్వామి సంకల్పం అనుసరించి భూగోళం పైకెత్తడానికి ఎవ్వరు మొట్టమొదటి నుండి చివరి వరకు ఉంటున్నారో అటువంటి మహానుభావుడైన శ్రీమన్నారాయణుడని అనుకున్నారు. అనగా మొదటి అవతారం వచ్చింది. ఇది యజ్ఞవరాహంగా వచ్చి అడుగులు వేస్తూ సముద్రంలోకే దూకింది. అది భూమి కోసమని మూపి పెట్టి వెతుకుతోంది. అలా వెతకడంలో దాని ముఖం నిండా నీళ్లు అంటుకుపోయాయి. అప్పుడు అది తన ముఖాన్ని పైకి తెచ్చి విదిలించింది. అప్పుడు ఋషులందరూ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, ధర్వణ వేదాలతో స్తోత్రం చేస్తూ ఆ నీళ్లు వాళ్ళ మీద పడేటట్టుగా నిలబడ్డారు. ఈ కంటికి గోచరమైన వాడు రక్షింపమని కోసమని ఇప్పుడు ఒక విచిత్రమైన మూర్తిగా వచ్చి నీటిలో తడిసిన దేహంతో ఉన్న నీటిని చిమ్ముతున్నాడు. దీనిని విన్నప్పుడు విదురుడు ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు. దానికి జవాబుగా, యజ్ఞవరాహం వచ్చినప్పుడు ఈయన ఎంత గొప్ప మూర్తో అంత గొప్ప రాక్షసుడు కూడా ఒకడు నేలలోంచి ఈయనతో పాటే వచ్చి యజ్ఞవరాహమూర్తి మీద కలియబడ్డాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ యజ్ఞవరాహమూర్తిని స్తోత్రం చేశారు.
ఆయన ఆ రాక్షసుని చంపి అవతల పారేశాడు అని చెప్పాడు ఉద్భవుడు. ఆ వచ్చిన వాడెవడు, ఎందుకు వచ్చాడు, అందరూ నమస్కరిస్తుంటే వాడొక్కడే యుద్ధం చేయడం ఏంటి, అందుకు సంబంధించిన నాకు కథ చెప్పవలసిందని పరీక్షిత్ మళ్ళీ సుఖబ్రహ్మగారిని అడిగాడు. అప్పుడు సుఖబ్రహ్మగారు చెప్పడం ప్రారంభించారు. ఇంతటితో ఈ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి.